మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్. పోలీస్ ఉద్యోగం సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. 2020-21 ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో పోలీస్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లు తెరుచుకోవటం కష్టసాధ్యం కావచ్చు. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలనే సందిగ్ధతలో ఉన్నారు. ఈ తరుణంలో మిమ్మల్ని విజేతలుగా నిలపడానికి 2017 ఏపీఎస్ఐ మరియు 2019 తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ చే ఆన్లైన్ కోచింగ్ సిద్ధంగా ఉంది. ఆఫ్లైన్ క్లాసులకు దీటుగా ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ఫీజుతో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? ఆన్లైన్ కోచింగ్ లో చేరి ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనే మీ ఆశయాన్ని సాకారం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నవి. నేటి మీ నిర్ణయమే రేపటి మీ ఉద్యోగం. మా ఆన్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నిష్ణాతులైన అధ్యాపకులచే క్లాసుల నిర్వహణ, ప్రతిరోజు 4 గంటలు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ బోధన, ప్రతిరోజు డైలీ టెస్టులు, ప్రతి ఆదివారం వీక్లీ టెస్టులు మరియు కోచింగ్ పూర్తయిన తరువాత మోడల్ టెస్ట్ల నిర్వహణ. ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ ఇంటి వద్దకే పంపబడును. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు 9842562554 మరియు 9848136254. 13,000 మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కృషి అభినందనీయమని, నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉండటం మన అదృష్టమని, నిరుద్యోగులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న పేద విద్యార్థులకు కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ విశేష సేవలందిస్తుందని కొనియాడారు. ఈ 22 మంది పేద యువతులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను మంత్రి కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉచితంగా సేవలందిస్తున్న శ్యామ్ ను మంత్రి కన్నబాబు అభినందించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామీణ యువతకు, ప్రత్యేకించి అమ్మాయిలకి, విద్యార్థులకు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ స్టడీ మెటీరియల్స్ని ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నా చేతుల మీద వీళ్ళు శ్యామ్ గారు, అదేవిధంగా మన సిఐ గారు గోవిందరాజు గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడ ఉండడం కాకినాడకి చాలా ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను. దాదాపు 13,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వారు సెలెక్ట్ అయ్యారు ఇప్పటివరకు పోలీసు ఉద్యోగాలకి. 80,000 మంది, 1,00,000 మంది కానిస్టేబుల్ ఉంటే 10% ఇవాళ ఇక్కడ చదువుకున్న విద్యార్థులే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ఇన్స్టిట్యూట్, ఇంకా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మరి రాబోతున్నటువంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందులో బయాలజీ ఎలా ఉంటుంది, మరి మిగతా విషయాల గురించి మనం కాసేపు ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే కరోనా సమయంలో ప్రతి వ్యక్తి కూడా కొన్ని విలువైనటువంటి నిజాలను తెలుసుకున్నాడు. తను ఎక్కడున్నాడు, రేపొద్దున ఎలాంటి స్థాయికి వెళ్ళబోవాలి, దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే ఆలోచన చేసుకునే సమయం కరోనా లాక్డౌన్ మనకి ఇచ్చింది. ఇది మంచిగా చేయడం అనే విషయాన్ని పక్కన పెట్టండి. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చే నెలలో కానిస్టేబుల్కి, ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుందన్నారు. మరి దాని ప్రిపరేషన్ విధానానికి సంబంధించిన టిప్స్ కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. పోలీసు ఉద్యోగం సాధించాలి అంటే ముందుగా 3 ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇన్స్టిట్యూట్ ఎంపిక. అదేంటి సార్, ఇన్స్టిట్యూట్ ఎంపికలో కూడా మన విజయ రహస్యం ఉంటుందా? ఎస్, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్న ఒక సామెతని ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను. ఒక వెలుగుతున్న దీపం మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలదు. అంటే ఎవరైతే పలానా రంగంలో నిష్ణాతులు అవుతారో వాళ్లే మనల్ని అలా తయారు చేయగలరు. మరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనగానే ఉభయ రాష్ట్రాల్లో కూడా వినిపించే ఒకే ఒక పేరు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సార్, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయ రహస్యం ఏంటి, అక్కడున్న విద్యార్థులకే ఎందుకు ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఇక్కడ మాయా మంత్రం ఏమీ లేదండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు కూడా చెప్తున్నాను. ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి, కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మూడు దశల్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ అంటే ఇక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాల్సి ఉంటుంది. అసలు సిలబస్ ఏంటి, అనుకున్న సమయంలో సిలబస్ని పూర్తి చేయడం ఏంటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఎలా సార్? క్లాసులు జరుగుతాయి. క్లాసులు జరగడం నిష్ణాతులైనటువంటి అధ్యాపకులతో జరుగుతూ ఉంటాయి. అందులో ఎటువంటి డోకా లేదు. నెంబర్ 2, సార్ క్లాసెస్ జరిగిన తర్వాత అసలు మేము ఎంత నేర్చుకున్నాం అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఎగ్జామ్స్ రాయాలి. మరి ఆ ఎగ్జామ్స్ విషయంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ తీసుకునేటువంటి శ్రద్ధ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీడే డైలీ ఎగ్జామ్ జరుగుతుంది. ఒక చిన్న మాట చెప్తాను, అతిశయోక్తి మాత్రం అనుకోకండి. గత 6 సంవత్సరాల నుంచి బయాలజీ ఫ్యాకల్టీగా శ్యామ్ ఇన్స్టిట్యూట్తో కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను. ఈ 6 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా డైలీ టెస్ట్ ఆగలేదు అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఒక్కసారి గతంలో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులను, శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన ఉద్యోగస్తులను అడగండి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్ట్ ఎలా జరుగుతాయో. డైలీ టెస్ట్ రాస్తే మనం ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకోలేకపోయాం అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకుంటాం. సార్ డైలీ టెస్ట్తోనే ఆగిపోతుందా? ఆగదు. ప్రతి వీక్ గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. టోటల్ సిలబస్ అయిపోయిన తర్వాత సిలబస్ గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. 3 దశల ఈ టెస్టుల వలన ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకోలేకపోయాం అనే విషయం విద్యార్థికి తెలిసి తను ఏ స్థాయిలో ఉన్నాడో తెలుస్తూ ఉంటుంది. ఇక సెకండ్ లెవెల్ ఫిజికల్. మరి ఈ ఫిజికల్ గురించి నేను ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ప్రిలిమ్స్ అయిపోయింది, ఫిజికల్కి వచ్చాం. చాలామంది పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకి మొదటిసారి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పాపం ఫిజికల్ గురించి ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేటువంటి ఒక వరం, నిజంగా వరమే అని నేను అంటున్నాను. వరం ఏంటంటే ఒక సువిశాలమైన గ్రౌండ్లో ఒక సుశిక్షితుడైనటువంటి కోచ్తో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ కోచ్ కూడా స్టేట్ నెంబర్ 1 కోచ్తో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా ఫిజికల్ని డీకోడ్ చేయగలరు. మరి థర్డ్ వే ఏంటి? మెయిన్స్. మరి మెయిన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు రాజీ పడదండి. నిష్ణాతులైనటువంటి అధ్యాపకులందరినీ తీసుకొచ్చి వాళ్ళతోటి డైలీ క్లాసులు చెప్పించి, ఎగ్జామ్స్ నిర్వహించి, వారిచే మళ్ళీ డిస్కషన్ క్లాసులు పెట్టించి మిమ్మల్ని పూర్తి స్థాయి ఉద్యోగిగా తయారు చేసేందుకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కృషి చేస్తూ ఉంటుంది. అందుకే శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి 13,000కు పైగా ఉద్యోగాలు సాధించి ఇవాళ చాలామంది ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఒక విషయాన్ని మళ్ళీ మీకు ఇక్కడ గుర్తు చేస్తాను. ఎవరో ఒక స్టూడెంట్ అన్నారు, సార్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన విద్యార్థులు ఉద్యోగస్తులుగా రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండుంటారు సార్ అన్నారు. ఇది అక్షర సత్యం. మరి మీరు కూడా అలా కావాలనుకుంటున్నారా? అయితే వెంటనే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ రండి, ఉద్యోగస్తులుగా తిరిగి వెళ్ళండి. అంతకంటే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సార్ మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ ఏంటి అంటే, మరి శ్యామ్ సార్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం నుంచి నేటి దాకా ఆయన విద్యార్థుల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ఉంటారు. శ్యామ్ సార్ పరీక్షల నిర్వహణలో కానీ, సిలబస్ కంప్లీషన్లో కానీ, విద్యార్థులకు వచ్చే డౌట్స్ని క్లియర్ చేయడంలో కానీ మరి ఆయన కృషి అభినందనీయం. మరి డైరెక్టర్ శ్యామ్ సార్ యొక్క నిర్వహణలో మరి అనేక మంది ఉద్యోగస్తులుగా తయారై శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళారు. మరి దానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే గతంలో మనకు వచ్చినటువంటి స్టేట్ ఫస్ట్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, అనేక సార్లు స్టేట్ ఫస్ట్లు సాధించి రాష్ట్రంలోనే అగ్రగామి కోచింగ్ సెంటర్గా ఉన్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి మీ అందరికీ స్వాగతం. మరి అసలు బయాలజీని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, బయాలజీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి బయాలజీని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే విషయాన్ని ముందుగా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ముందుగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ వర్గీకరణ చూద్దాం. మరి మనకి సిలబస్ షీట్లో ఏమిస్తాడు? సిలబస్ షీట్లో ఏమనిస్తాడంటే అయ్యా, నిత్య జీవితంలో జీవశాస్త్రం అని మాత్రమే ఇస్తాడు. విద్యార్థులందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నిత్య జీవితంలో జీవశాస్త్రం. మరి దీనికి సిలబస్ ఎలా ఉంటుంది సార్? అదే సిలబస్ సార్. ఊరుకోండి సార్, ఈ సిలబస్ తోటి మేము ఎలా చదువుతాం సార్? అందుకే నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత మనం పాఠాలు వింటే మరి దాని గురించిన క్లారిటీ వస్తుంది. మరి దీని గురించి మీకు కొన్ని వర్గీకరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు లేదా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నిర్వహణని JNTU అనేటువంటి సంస్థ తీసుకుంటుంది.
మరి ఈ జేఎన్టీయు వాళ్ళు సిలబస్ని నిత్య జీవితంలో జీవశాస్త్రంలో ఇచ్చిన తర్వాత ప్రిస్క్రైబ్డ్ బుక్స్ కింద ఏం వాడతారు అంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ని వాడుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను, జనరల్ సైన్స్ కాదు అక్కడ నిత్య జీవితంలో జీవశాస్త్రం. ఆ జీవశాస్త్రం కూడా ఎందులోంచి వస్తుందండి? టెక్స్ట్ బుక్స్. ఈ విషయాన్ని గ్రహించినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపక బృందం, ఆ బయాలజీకి సంబంధించిన నేను ఆ టెక్స్ట్ బుక్స్ని తరోగా విద్యార్థులకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సార్ మరి ఇక్కడ ఏవో టాపిక్స్ రాశారు, ఇవన్నీ ఎలా రాశారు చూడండి. ఇక్కడ మీరు ఒకసారి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2016, ప్రిలిమ్స్ 2018, మెయిన్స్ 2018. ఈ పేపర్లలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటినీ డీకోడ్ చేసి మీ ముందు ఉంచాను. అంటే మనకి సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటి వర్గీకరణ ఇక్కడ మనకి తెలుస్తుంది. కాబట్టి నెంబర్ 1 మనం చదవాల్సింది ఏంటండి? టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్లో ఏ ఏరియాలో చదవాలో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా బయాలజీ టాపిక్స్ తీసుకుంటే మొట్టమొదటిది జీవశాస్త్రం పరిచయం. అంటే ఏంటి సార్? అధ్యయనాలు ఒక్కొక్క దాన్ని ఎలా ఏమంటారు? జుట్టు యొక్క అధ్యయనం ఏంటి? ట్రైకాలజీ. కళ్ళు అధ్యయనం ఆప్థమాలజీ. నోరు అధ్యయనం స్టోమియాలజీ. ఇలా అధ్యయనాలన్నీ ఉంటాయి. మరి ఆ జీవశాస్త్రం పరిచయం నుంచి చూస్తే 2018లో 1 మార్కు రావడం జరిగింది. చూసారా? 2016లో వచ్చిన 2 ఎగ్జామ్స్లో రాలేదు, 2018లో కూడా రాలేదు. అంటే రీసెంట్గా వచ్చింది, అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. మరి రెండవ టాపిక్ వర్గీకరణ. వర్గీకరణ అంటే ఏంటి సార్? బయాలజీలో వర్గీకరణ అంటే నాన్న అసలు జంతువులు ఏముంటాయి, మొక్కలు ఏముంటాయి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనే విషయం ఉంటుంది. చాలా పెద్ద సిలబస్సు. ఆ పెద్ద సిలబస్ని అకాడమీ టెక్స్ట్ బుక్ ద్వారా చదివితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని జనరల్ టాపిక్స్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. వర్గీకరణలో చూసారుగా 3 సార్లు బిట్లు వచ్చింది. అంటే ప్రతిసారి దీని నుంచి మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. మరి 3వ టాపిక్ జంతు వర్గీకరణ. ఆ వర్గీకరణలో జంతువులు ఎలా ఉంటాయనే విషయాన్ని చూస్తాం. దీని నుంచి కూడా బిట్స్ మనకి అడుగుతూ ఉంటాడు. చూసారుగా ఎలా వచ్చింది? 2016 ప్రిలిమ్స్లో వచ్చింది, 2018లో ప్రిలిమ్స్లో వచ్చింది. అంటే ప్రతిసారి ప్రిలిమ్స్లో జంతు వర్గీకరణ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డీకోడ్ చేసుకోవాలి. చూసారుగా? ప్రిలిమ్స్కి ఒక రకమైన విధానం, మెయిన్స్కి ఒక రకమైన విధానం ఉంటుంది. ఈ విధానం ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేయాలి. ఈ రకమైన అనాలిసిస్ స్టేట్ మొత్తంలో మన ఇన్స్టిట్యూట్లోనే ఉంటుంది. ఇది నేను ధీమాగా చెప్పగలిగినటువంటి విషయం. మరి 4వది వృక్ష వర్గీకరణ. ఆ బయాలజీలో వృక్షాలు ఏంటి, ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన విషయాలన్నీ వృక్ష వర్గీకరణలో ఉంటుంది. వృక్ష వర్గీకరణలో ప్రిలిమ్స్లో 2 బిట్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం మనకి ఉంటుంది. వృక్ష స్వరూప శాస్త్రం యాక్చువల్గా టాపిక్ ఉంది కానీ వృక్ష స్వరూప శాస్త్రం నుంచి అసలు బిట్సే రాలేదు. మరి ఇక్కడ విద్యార్థులందరికీ నా తరపున ఒక చిన్న సలహా ఇస్తున్నాను. డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చిందనుకుందాం, ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ జరుగుతుంది అనుకుందాం. అంటే మనకున్నది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 మంత్స్. సార్ 3 నెలల్లో మనం చదవాల్సిన సబ్జెక్టులు ఎన్ని అంటే చాలా సబ్జెక్టులు ఉంటాయి. మరి ఆ సబ్జెక్టులన్నీ 3 నెలల్లో చదవగలమా? ఎస్, చదవాలి. అందుకే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఏది చదవకూడదో ముందు తెలుసుకోవాలి. అప్పుడు ఏది చదవాలో తెలుస్తుంది. అది కావాలంటే ఇలాంటి బ్లూ ప్రింట్ ఉండాలి. వృక్ష స్వరూప శాస్త్రం నుంచి ఎప్పుడు బిట్టు రాలేదనే విషయాన్ని మీరు గమనించండి. వృక్ష శరీర ధర్మశాస్త్రం. మరి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. 2016 ప్రిలిమ్స్లో 3, 2016 మెయిన్స్లో 5, 2018 మెయిన్స్లో 3 వచ్చాయి. అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్లో వృక్ష శరీర ధర్మశాస్త్రం నుంచి గ్యారంటీగా బిట్లు వస్తున్నాయని తెలియాలి. మన ఫోకస్డ్ ఏరియా ఇదే. సార్ వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఏముంటాయి సార్ టాపిక్స్? కిరణజన్య సంయోగక్రియ, మొక్కల్లో శ్వాసక్రియ, ద్రవోద్గమం, ద్రవాభిసరణ, ప్లాస్మా త్వచంలో విధులు, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. వాటన్నింటి గురించి చదివితే మనకు వస్తూ ఉంటుంది. చాలా తక్కువ సిలబస్ ఉంటుంది, ఎక్కువ మార్కులు ఉంటాయి. తెలివైన విద్యార్థి దీన్ని ముందుగా చదువుతాడు. మరి 7వ టాపిక్ వృక్ష ఆర్థిక శాస్త్రం. 2016 ప్రిలిమ్స్లో ఒకటి వచ్చింది, తర్వాత మనకి ఎక్కడా కనబడలా. ఒక్కసారి వచ్చినా అది కాస్త ఇంపార్టెంట్ అనే చూసుకోవాలి. వృక్ష ఆర్థిక శాస్త్రం అంటే ఏంటి సార్? మొక్కల నుంచి ఎలాంటి వస్తువులు మనకు లభిస్తున్నాయి, వాటిని మనం ఎలా వాడుకుంటున్నాం అనే విషయాన్ని తెలుసుకోవాలి. జంతు ఆర్థిక శాస్త్రం, మరి జంతువులను ఎలా వాడుకుంటున్నాం అనే విషయాన్ని చూడాలి. ఇది కూడా ప్రిలిమ్స్లో ఒక బిట్ వచ్చింది, తర్వాత కనబడలా. అంటే ముందుగా ఎక్కువ మార్కులు వచ్చినాయి చదివి, తక్కువ మార్కులు వచ్చినామంటే తర్వాత చూసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి, 9వ టాపిక్గా మానవ శరీర ధర్మశాస్త్రం ఉంది. ప్రిలిమ్స్లో 2,
2016 మెయిన్స్లో 5, 2018 ప్రిలిమ్స్లో 7, 2018 మెయిన్స్లో 5. అంటే ఉన్నటువంటి టాపిక్లో 50% టాపిక్స్ మానవ శరీర ధర్మశాస్త్రం నుంచి వచ్చాయి. సార్, మానవ శరీర ధర్మశాస్త్రం అంటే ఏంటి? జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థ, విసర్జన, జ్ఞానేంద్రియాలు, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చదువుకుంటే మనకు వస్తాయి. ఇప్పుడు దాకా ఫోకస్డ్ ఏరియా ఏంటండి? వృక్ష శరీర ధర్మశాస్త్రం, మానవ శరీర ధర్మశాస్త్రం చదువుకుంటే 70% ఆఫ్ ది పేపర్ను కవర్ చేయగలవు. ఎస్, బ్లూ ప్రింట్ వలన అదే మనకు కావాల్సినటువంటి విషయం. మరి 10వది కణశాస్త్రం. మరి ఒక మాదిరిగా చూసుకోవాలంటే ప్రతిసారి ఒక్కో బిట్ వస్తూ ఉంటుంది. అంటే డెఫినెట్గా మళ్ళీ వచ్చే టాపిక్ ఇదే. మరి నెక్స్ట్ టాపిక్స్ చూస్తే 11వ టాపిక్గా సూక్ష్మజీవ శాస్త్రాన్ని చూసుకున్నాం. సూక్ష్మజీవ శాస్త్రంలో ఇప్పుడు దాకా బిట్లు అయితే రాలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ కరోనా అనేటువంటిది ఒక వైరస్ వల్ల వచ్చింది. మరి ఆ వైరస్ అంటే ఒక సూక్ష్మజీవి కాబట్టి దాని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టు బీ సెలెక్టెడ్, ఇక మీదట ప్రిడిక్షన్ అంటాం కదా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో, కాబట్టి ఈసారి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి శాస్త్రం అంటే ఆ సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు ఏమొస్తాయి అన్నాం. ఇందులో కూడా ఎప్పుడో ఒకసారి ఒక బిట్ వచ్చింది. జన్యుశాస్త్రం విద్యార్థులందరూ చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం జన్యుశాస్త్రం. ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది తప్ప అప్ టు 10th క్లాస్ దాకా లేదండి. సార్, కానిస్టేబుల్కి క్వాలిఫికేషనే ఇంటరు, అలాంటిది ఇంటర్ చదవమంటున్నారు ఏంటి? నాన్న, మనకు కావాల్సిన ఉద్యోగం, దాని గురించి ఏ స్థాయి కన్నా వెళ్ళాల్సిన బాధ్యత నీకుంది. ఆ బాధ్యతని నిర్వహించే బాధ్యత మాది. అందుకే జన్యుశాస్త్రాన్ని చదివితే చూడండి, 2016 ప్రిలిమ్స్ 1, మెయిన్స్ 1, 2018 ప్రిలిమ్స్ 1, మెయిన్స్ 3 వచ్చాయి. అంటే నెమ్మదిగా ప్రశ్నల సంఖ్య పెరుగుతుంది. ఈసారి కూడా ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ వృక్ష శరీర ధర్మశాస్త్రం, జంతు శరీర ధర్మశాస్త్రం, కణశాస్త్రం తర్వాత ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటండి? జన్యుశాస్త్రం. మరి 14 జీవ పరిణామం. మరి జీవులు ఎలా పుట్టాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఎప్పుడో ఒక బిట్ వచ్చింది, కాస్త నెమ్మదిగా పక్కకు తప్పించాల్సినటువంటి టాపిక్. మరి పర్యావరణం అస్సలు వదలకూడని టాపిక్ అండి. కానిస్టేబుల్లో 16లో 5, మరి 16లో మెయిన్స్లో 1, ప్రిలిమ్స్ 2, మెయిన్స్ 3. అంటే గ్రాడ్యువల్గా నెంబర్ అనేటువంటిది పెరుగుతూ వెళ్ళింది. కాబట్టి తప్పనిసరిగా మనందరం చదవాల్సిన మరొక టాపిక్ ఏంటండి? పర్యావరణం. ఆధునిక సాంకేతిక పద్ధతులు అంటే జెనెటిక్ ఇంజనీరింగ్, క్లోనింగ్, IVF, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ లాంటి రకరకాల పద్ధతుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. రాలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇది ఆధునిక సాంకేతిక పద్ధతులు. పోషణ. మరి ఎట్టి పరిస్థితుల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ప్రతిసారి అడుగుతున్నటువంటి టాపిక్ ఏంటండి? పోషణ. మీరు దాన్ని గమనించవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్లో మనకి బిట్స్ రావడం జరిగింది. కాబట్టి పోషణను కూడా మనం చూసుకోవాలి. అంటే విద్యార్థులు బాగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటండి? చూడండి అన్న, వృక్ష శరీర ధర్మశాస్త్రం, మానవ శరీర ధర్మశాస్త్రం, కణశాస్త్రం, జన్యుశాస్త్రం, పర్యావరణం. కాబట్టి కానిస్టేబుల్కి సంబంధించి బ్లూ ప్రింట్ చూసాం. అయితే ఇక్కడ ఒక సజెషన్, ఇది కేవలం ప్రిడిక్షన్ మాత్రమే. గతంలో వస్తుందని ఊహిస్తున్నాం, ఊహించనివి కూడా రావచ్చు. కాబట్టి మనకి తగిన సమయం ఉంటే అన్ని టాపిక్లు చదవండి. మనకి టైం లేకపోతే ముందుగా చదువుకోవాల్సిన టాపిక్స్ ఇవన్నీ మాత్రమే చెప్పాను. కాబట్టి టాపిక్స్ వదలమని నా ఉద్దేశం కాదు. ఇక ఈ కానిస్టేబుల్కి సంబంధించిన మిగతా విషయాలు అంటే టోటల్గా ఓవల్గా చూస్తే చూడండి, 2016 ప్రిలిమ్స్లో మనకి 18 మార్కులు వచ్చాయి. 2016 మెయిన్స్లో 16 వచ్చాయి. 2018 ప్రిలిమ్స్లో 17 వచ్చాయి. 2018 మెయిన్స్లో 18 వచ్చాయి. మరి 2021లో జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ నుంచి ఒక 20, మెయిన్స్ నుంచి ఒక 20 వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ నేను ఒకే ఒక్క విషయాన్ని గుర్తు చేయబోతున్నాను. సార్, అర్థమెటిక్, రీజనింగ్, మిగతా సబ్జెక్టులతో పాటు 20 మార్కులు వచ్చే బయాలజీ కూడా నీ ఉద్యోగాన్ని నిర్ణయిస్తుంది. అర్థమెటిక్, రీజనింగ్ చెయ్యకపోతే ఉద్యోగం రాదేమో, కానీ ఇది చదవకపోయినా ఉద్యోగం రాదు. కాబట్టి అన్ని సబ్జెక్టులకి సమపాళ్లలో మీరు న్యాయం చేస్తూ ముందుకెళ్ళాలి. ఇక ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రివ్యూని చూద్దాం. నానా, మరి సేమ్ టాపిక్స్ ఎస్ఐకి సంబంధించి ఎలా వచ్చాయంటే, జీవశాస్త్రం పరిచయంలో 1 ఎప్పుడో ఒకసారి ఒకటి వచ్చింది కాబట్టి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. వర్గీకరణలో 2018లో 1 బిట్ వచ్చింది. జంతు వర్గీకరణ అనేటువంటిది ఎక్కడ మనకి బిట్ అనేటువంటిది రాలేదు. వృక్ష వర్గీకరణలో 2 మెయిన్స్లో రావడం జరిగింది.
వృక్ష స్వరూప శాస్త్రం నుంచి అసలు బిట్స్ ఏమీ మనకి రాలేదు. వృక్ష శరీర ధర్మశాస్త్రం మళ్ళీ ఎస్ఐలో కూడా మనకి మెయిన్గా కాబోతుంది. చూడండి, ప్రిలిమ్స్లో 3, మెయిన్స్లో 2, ప్రిలిమ్స్లో 1, మెయిన్స్లో 2. ఎక్కడ బిట్లు మిస్ అవ్వకుండా వస్తుంది. ఇంతకుముందు మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా చూసినట్టయితే ఆ టాపిక్ నుంచే వచ్చాయి, మళ్ళీ ఇక్కడ కూడా అదే టాపిక్ నుంచి వచ్చాయి. అంటే మన ప్రిపరేషన్ వృక్ష శరీర ధర్మశాస్త్రం మీద గట్టిగా ఉంటే మనకి బిట్స్ గ్యారంటీ అని అర్థం. మరి వృక్ష ఆర్థిక శాస్త్రం 1, 1, 1 కాబట్టి ఎస్ఐ ఎగ్జామ్స్లో వృక్ష ఆర్థిక శాస్త్రంలో వస్తుందని గమనించాలి. ఇందాక మీరు ఒకసారి కానిస్టేబుల్లో వృక్ష ఆర్థిక శాస్త్రం బ్యాక్ చేసి చూసుకోండి ఒకసారి. అక్కడ ఎక్కడో ఒకసారి ఒకటి వచ్చింది, ఇక్కడ కంటిన్యూస్గా వచ్చింది. అంటే ఎస్ఐ ఎగ్జామ్లో వృక్ష ఆర్థిక శాస్త్రానికి మంచి వెయిటేజ్ ఉందని అర్థం, గుర్తుంచుకోండి. జంతువుల ఆర్థిక శాస్త్రం నుంచి ఇక్కడ బిట్స్ ఏమీ రాలేదు. మానవ శరీర ధర్మశాస్త్రం నుంచి చూస్తే 1, 2, 1, 1 కంటిన్యూస్గా బిట్లు వస్తున్నాయి. కాబట్టి మనం మానవ శరీర ధర్మశాస్త్రాన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. కణశాస్త్రం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, కణశాస్త్రం ముఖ్యమని. మీరు గమనిస్తే 1, 2, 1, 1 కంటిన్యూస్గా బిట్స్ రావడం అనేటువంటిది జరిగింది. మరి సూక్ష్మజీవ శాస్త్రంలో చూసుకుంటే 1 బిట్ రావడం జరిగింది. మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఒక విషయం వ్యాధి శాస్త్రం 1, 3, 1, 1 అంటే కంటిన్యూస్గా వ్యాధి శాస్త్రం నుంచి బిట్లు వస్తున్నాయి. కాబట్టి ఎస్ఐ ఎగ్జామ్కి బాగా ఇంపార్టెంట్ టాపిక్ ఇంకొకటి ఏమొచ్చింది నాన్న, వ్యాధి శాస్త్రం. కానిస్టేబుల్లో చూసుకుంటే వచ్చి రానట్టుగా వచ్చింది, ఎస్ఐలో మాత్రం తప్పనిసరిగా వచ్చింది. జన్యు శాస్త్రం చూస్తే ఇక్కడ రీసెంట్గా 18 ప్రిలిమ్స్లో 1, 18 మెయిన్స్లో 3 రావడం జరిగింది. అంటే జన్యు శాస్త్రం నుంచి కూడా బిట్ అడుగుతాడు అని అర్థం. జీవ పరిణామం నుంచి 1 బిట్ ఎప్పుడో రావడం జరిగింది. పర్యావరణం కనుక చూసుకుంటే 4, 3, 1, 4 అంటే గ్యారంటీగా నువ్వు చదవవలసిన టాపిక్ ఏంటండి, పర్యావరణం. ఆధునిక సాంకేతిక పద్ధతుల నుంచి ఏపీఎస్ఐ మెయిన్స్లో 2 వచ్చాయి, అంటే స్టార్ట్ అయ్యింది కాబట్టి కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా చదవాలి. ఇంకా పోషణ మరి అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. 2, 1, 1 వచ్చింది. ఇది ఎస్ఐలో వచ్చేటువంటి విషయం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఒకటి ఉందండి. ఏంటి, కానిస్టేబుల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఎస్ఐలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. రెండింటికి ప్రిపరేషన్ ఒకటి కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రిపరేషన్ ఉంటుంది. అందుకే బ్లూ ప్రింట్ మనకి అవసరం. ఈ బ్లూ ప్రింట్ని మీరు ఫాలో అవ్వండి. టోటల్గా వచ్చే విషయాలు ఏంటో చూద్దాం. మరి ఏపీఎస్ఐ బయాలజీలో 2016 ప్రిలిమ్స్లో 14 వచ్చాయి, మెయిన్స్లో 21 వచ్చాయి. 2018 ప్రిలిమ్స్లో 10 వచ్చాయి, మెయిన్స్లో 22 వచ్చాయి. 2020-21లో ప్రిలిమ్స్లో 22 వచ్చే అవకాశం, మెయిన్స్లో 22 వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రిలిమ్స్లో మళ్ళీ స్కోరింగ్ చేయడానికి ఉంది. సార్ మరి బయాలజీని చదివే పద్ధతి ఏమన్నా ఉందా? నాన్న ఎప్పుడైనా ఒకే ఒక విషయం, మీరు ఆర్ట్స్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఎవరికైనా సిలబస్ ఒకటే. కాకపోతే సైన్స్ వాళ్ళకి కాస్త బేసిక్స్ ఉంటాయి, ఆర్ట్స్ వాళ్ళకి బేసిక్స్ తగ్గుతాయి. కానీ నేను మీకు గుర్తు చేసే అంశం ఒకటే, నాన్న మనందరం 10వ తరగతి దాకా అన్ని సబ్జెక్టులు చదివాం, అది పాస్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. కాబట్టి గతాన్ని గుర్తు చేసుకోండి, ఒక్కసారి రీక్యాప్చులేషన్ చేసుకుంటే ఈజీ. నాకు తెలిసి మొత్తం కానిస్టేబుల్ ఎస్ఐలు సిలబస్ల్లో అత్యంత ఈజియెస్ట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే బయాలజీ. ఊరుకోండి సార్, మీరు అలానే చెప్తారు మీకు వచ్చు కాబట్టి. నాకు వచ్చు కాబట్టి కాదు నాన్న. మీరు ఒక్కసారి సిలబస్ ట్యాగ్ లైన్ గుర్తెచ్చుకోండి, నిత్య జీవితంలో జీవశాస్త్రం అంటే నువ్వు ఎవ్రీడే ఏం చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ముక్కు గురించి చెప్తున్నాను నేను పాఠం, నీకు అర్థమవుదా? ముక్కును చూస్తున్నావు, ముక్కుకు సంబంధించిన వ్యాధుల గురించి నీకు తెలుసు, ముక్కు పనితీరు గురించి నీకు తెలుసు. ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా కలిగేటువంటి సబ్జెక్ట్ బయాలజీ. స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా బయాలజీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయాలజీ నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనండి. మరి గతంలో వచ్చిన కొన్ని బిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఉదాహరణగా మనం ఒకసారి చూద్దాం. చూడన జతపరచుము, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2019లో జతపరచుము అనే ఒక బిట్ వచ్చింది. ఆ బిట్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. జాబితా 1 మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, వృక్షరాజ్యం. జాబితా 2 త్వచం లేని కేంద్రకం గల ఏకణజీవి, నిజ కేంద్రకం గల ఏక లేదా బహుకణజీవి, నిజ కేంద్రకం గల ఏకణజీవి, నిజ కేంద్రకం గల బహుకణజీవి. జాబితా 3 అమీబా, బ్యాక్టీరియా, ఫెర్న్, పుట్టగొడుగు. ఏంటి సార్ న్యూస్ రీడర్ లాగా మొత్తం అన్ని వరుసటి చదివేస్తున్నారు, ఏంటివి? చూశారుగా, ఒక ప్రిపరేషన్ లేని వ్యక్తి వెళ్తే అసలు ఆ పేర్లే కొత్తగా ఉంటాయి.
కానీ ఇది వర్గీకరణ అనే పాఠం నుంచి వచ్చినటువంటి బిట్టు. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ బిట్టు ఏ సబ్జెక్ట్ సంబంధించిన వర్గీకరణ. మరి మీకు ఇక్కడ జాబితా వల్ల ఉన్న వాటిని పరిచయం చేస్తాను. మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, వృక్షరాజ్యం. మొనీరా అంటే కేంద్రకం లేని ఏకకణజీవులు ఉండేటువంటి వర్గం. కేంద్రకం లేని ఏకకణజీవులు ఉండే వర్గం. అది ఎక్కడన్నా ఉందేమో చూద్దాం ఒకసారి. త్వచం లేని కేంద్రకం గల ఏకకణజీవి, ఇంక మీకు అర్థమైపోయింది ఇదే. కాబట్టి మొనీరాలో త్వచం లేని కేంద్రకం గల ఏకకణజీవి ఉంటుంది. సార్ మరి మీరు కేంద్రకం లేదన్నాడు, ఇక్కడ కేంద్రకం గల అన్నాడు. ఇక్కడ మీకు ముందు ఒక వర్డ్ ఇచ్చాడు చూసారా, త్వచం లేని అంటే అది కేంద్రకం లేదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మరి దీనికి ఉదాహరణ ఎవరు? బ్యాక్టీరియా. ఉదాహరణ ఎవరండి? బ్యాక్టీరియా. కాబట్టి చూసుకో ఒకసారి. A1B ఎక్కడుంది? A1B, A1B. ఇక్కడ A1A, A2B అంటే 3, 4 ఆన్సర్లు కావాలని మనకు అర్థమైపోయింది, అంతే కదండి. ఇప్పుడు సెకండ్ దానికి వెళ్దాం. ప్రొటిస్టా. ప్రొటిస్టా అంటే ఏకకణజీవులు ఉంటాయి, కేంద్రకము కూడా ఉంటుంది. ఎక్కడుందో చూద్దాం. నిజ కేంద్రకం గల ఏక లేదా బహుకణజీవి, నిజ కేంద్రకం గల ఏకకణజీవి, నిజ కేంద్రకం గల బహుకణజీవి. చూడండి, బహు అనే పదం ఉంటే ప్రొటిస్టాకి పనిచెయ్యదు. ప్రొటిస్టాలో ఏకకణజీవులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ప్రొటిస్టా నిజ కేంద్రకం గల ఏకకణజీవి. మరి దీనికి ఉదాహరణగా ఏం చెప్తాం? అమీబా అంటే B3A. చూద్దాం ఇక్కడ చూడనా, మనకేమొచ్చింది? B3A. ఏమొచ్చింది? B3A. ఇక్కడే ఉంది B2A. కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ ఏం కాదు? 2 కాదు, మిగిలింది ఏంటండి? 1. సార్ అంతా బాగానే ఉంది, మాకు డౌటు, ఇలానే చెయ్యాలా? ఇలా చేస్తే టైం మిగులుతుంది. అన్నింటినీ క్యాలిక్యులేట్లు అన్నింటినీ చూసుకుంటూ వెళ్తే నీ టైం కాస్త పోతుంది. ఎందుకంటే మనకి ఇచ్చే టైం ఎంత? నిమిషం కంటే తక్కువ. నిమిషం కంటే తక్కువ చేయాలంటే ఎలిమినేషన్ ప్రాసెస్లోనే నువ్వు వెళ్ళాలి. అంటే బిట్ గంభీరంగా ఉంది, చూస్తే భయానకంగా ఉంది, ఒక 2 నిమిషాలు తీసుకుంటుంది, కానీ మనం అరసెకండ్లో మనం దీన్ని చేసాం. కాబట్టి చదివేటువంటి స్టూడెంట్స్కి లాజిక్ కూడా తోడ్పడుతూ ఉంటుంది. ఈ క్రింది వాటిని జతపరచము. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి. ఈ మధ్యకాలంలో సింగిల్ లైన్ క్వశ్చన్స్ లేవండి, సింగిల్ లైన్ క్వశ్చన్స్ లేవు. జతపరచము అంటున్నాడు. నీ విలువైన సమయాన్ని వృధా చేయాలనే వాడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ముందుగా ఒకదానికి ఆన్సర్ వెతికేసుకోవాలి. చూద్దాం. సొర చేప, చేపలో ఉండే గుండె గదులు 2 ఎక్కడుందో చూసుకో ఒకసారి. ఏకి 3 ఎక్కడున్నాయి? 3, 2, 4కి 4, ఇవి 2 కాదు. నెక్స్ట్కి వెళ్ళిపో. కప్పలో ఉండేటువంటి గుండె గదులు ఎన్ని? 3, 4 మళ్ళీ వచ్చింది. బొద్దింకలు ఎన్ని? 13, C1 రెండింటికి వచ్చింది. తిమింగలంలో ఉండేటువంటి ఎన్ని? 4, 2. కాబట్టి ఆన్సర్ ఎంత నాన్న? 2. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే ఆన్సర్స్ మనకి చాలా క్విక్గా వస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఎరిథ్రోపాయిటిన్ని స్రవించేది. వరెవ్వా, ఏం బిట్ అడిగాడండి. ఇన్నాళ్ళు ఎర్ర రక్త కణాలు ఎక్కడ పుడతాయి? ఎముక మధ్య. ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత? 5.5 మిలియన్లు. ఎర్ర రక్త కణాలు వరుసగా ఉంటే ఏమంటాం? రౌలెక్స్. ఇవన్నీ ప్రీవియస్ బిట్లు అన్నీ వదిలేసి తనదైన శైలిలో కొత్త బిట్ అడిగాడు. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లోనే ఈ బిట్ ఉంది, మిగతా ఏ టెక్స్ట్ బుక్స్లోనూ లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్స్ నమ్ముకోవాలి, పాఠాన్ని శ్రద్ధగా వినాలి, డైలీ ఎగ్జామ్ రాయాలి, అప్పుడే ఇలాంటి బిట్స్ చేయగలం. ఇంతకీ ఆన్సర్ చెప్పండి సార్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఎరిథ్రోపాయిటిన్ని తీసుకొచ్చేది మూత్రపిండం. ఎవరు కూడా ఊహించనటువంటి విషయం, మూత్రపిండాల నుంచి వచ్చిన ఈ హార్మోన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. క్రింది అంశాలు పరిశీలించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఏపీఎస్ఐ మెయిన్స్ 2019 చూశారుగా, చదవడానికే చాలా సమయం పట్టింది, కానీ దీన్ని ఈజీగా మనం చూద్దాం. ఉద్దానంలో మూత్రపిండ వ్యాధులకు ప్రాథమికంగా కారణంలో తాగే నీటిలో అధిక మోతాదులో సిలికా ఉండడమే. ఆప్షన్ 2, భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూత్రపిండ మార్పిడి 1971లో వెల్లూరు క్రిస్టియన్ వైద్యశాలలో జరిగింది. జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేం కాబట్టి ఇది పక్కా ట్రూ, అంటే 100% రైట్ స్టేట్మెంట్. మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం ఆల్బూమిన్, సస్పెక్టెడ్, పక్కన పెట్టు. యూరిక్ ఆమ్లం, కాల్షియం ఆక్సలేట్ ఉండడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడతాయి. ఎస్, 100% కరెక్ట్. అంటే ఇవి 2 ఆన్సర్లోకి రావు. మనకి ఇక్కడ చూడండి ఏమన్నాడు? తప్పుగా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఉద్దానం అనేటువంటి ఊరు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అక్కడ కొంతమంది మూత్రపిండ వ్యాధులతో బాధపడుతూ ఉంటే మరి
ప్రభుత్వం చాలా చర్యలు తీసింది. దానికి కారణం ఏంటంటే ఆ నీటిలో సిలికా ఉండడమే ఆ సిలికా వెళ్ళే మూత్రపిండాలని ఇబ్బంది పెడుతుంది. అంటే ఇది కూడా రైట్ స్టేట్మెంటే. మరి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం ఆల్బ్యూమిన్. రాంగ్. ఇంతకీ మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం ఎవరు నానా? యూరోక్రోమ్. ఎవరండి అది? యూరోక్రోమ్ ఉండాల్సింది, అక్కడ ఆల్బ్యూమిన్ ఉంది. ఇదే ఆన్సర్. తప్పుగా ఉన్నదాన్ని చూసాం. ఘన మిల్లీమీటర్ రక్తంలో ఉండే క్రింది రకాల తెల్ల రక్త కణాలను వాటి సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో రాయండి. ఏమన్నాడు? అవరోహణ. అవరోహణలో ముందుగా ఎక్కువగా ఉండేది ఉంటాయి, తర్వాత తక్కువగా ఉండేవి చూడాలి. ఇప్పుడు మీ అందరికీ ఒకటి వచ్చింది. ఏంటి? ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్. ఈ నెంబర్లన్నీ చదవాలా సార్? అక్కర్లా. సింపుల్ టెక్నిక్ చూద్దాం. తెల్ల రక్త కణాలలో అతి ఎక్కువ సంఖ్యలో ఉండేవి న్యూట్రోఫిల్స్. గుర్తుపెట్టుకో, తెల్ల రక్త కణాల్లో అతి ఎక్కువ సంఖ్యలో ఉండేవి న్యూట్రోఫిల్స్, అతి తక్కువ సంఖ్యలో ఉండేవి బేసోఫిల్స్. అవరోహణ క్రమంలో ముందుగా ఎవరు రావాలి? న్యూట్రోఫిల్స్ రావాలి. వెతుకు. న్యూట్రోఫిల్స్ నెంబర్ ఎంత? 3. 2 చోట్ల ఉంది. 1, 2 అంటే 3, 4 ఆన్సర్ కానే కావు. ఓకేనండి. ఇప్పుడు నెంబర్ 2 అంటే ఏంటి? బేసోఫిల్. చూడండి, నెంబర్ 2 ఇక్కడికి ఉంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు? న్యూట్రోఫిల్స్ వచ్చారు. మరి న్యూట్రోఫిల్స్ తర్వాత వచ్చేవి ఏంటి? న్యూట్రోఫిల్స్ తర్వాత వచ్చేటువంటివి ఇసినోఫిల్స్. ఎవరండి అవి? ఇసినోఫిల్స్. చూడండి, 3 న్యూట్రోఫిల్స్, 1 ఇసినోఫిల్స్, 4 లింఫోసైట్స్, 5 మోనోసైట్స్, చివరిది బేసోఫిల్స్. ఇది ఆర్డర్. కాబట్టి మనకున్నటువంటి క్లారిటీ ప్రకారం దీన్ని ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది. ఇది మనకు సంబంధించిన విషయం. ఈ రకంగా మనం బయాలజీని చదవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే, నిజాయితీగా మనం ప్రయత్నం చేయాలి. ఆ నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని పరీక్ష రూపంలో రాసి ఆ తర్వాత ఫలితాన్ని మనం నిర్ణయించుకోవాలి. మరి కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడినటువంటి విద్యార్థులకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండగా నిలబడాలనుకుంటుంది. అది తక్కువ రేట్లోనే మరి ఆన్లైన్ కోచింగ్ని, ఆఫ్లైన్ కోచింగ్ని ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి శ్యామ్ ఇన్స్టిట్యూట్ సహాయాన్ని తీసుకోవాలని కోరుకుంటూ మీ అమ్మ నరేష్. మరి ప్రీవియస్ బిట్లను మనం చూసాం. తర్వాత రెఫరెన్స్ బుక్స్ గురించి మాట్లాడదాం. మరి రెఫరెన్స్ బుక్స్ అంటే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి జనరల్ సైన్స్ బుక్ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి బయలాజికల్ సైన్స్ బుక్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 కూడా మనకి ఇన్స్టిట్యూట్లో ఇస్తారు. ఇవి సరిపోతాయి. వీటితో పాటు నేను ఆల్రెడీ మీకు రెఫరెన్స్ బుక్స్ అంటే ఒకే ఒకటి చెప్తున్నాను, టెక్స్ట్ బుక్స్. సార్ మరి ఆ టెక్స్ట్ బుక్స్ కూడా ఎక్కడి దాకా చదవాలి? కానిస్టేబుల్కి అయితే 6వ తరగతి నుంచి ఇంటర్ దాకా చదవాలి. ఎస్ఐకి అయితే 6వ తరగతి నుంచి డిగ్రీలో ఉండే కొన్ని బయాలజీ టెక్స్ట్ బుక్స్ దాకా చదవాలి. అయితే ఈ డిగ్రీ, ఇంటర్ అనేటువంటి దానికి సంబంధించి మేము బాధ్యత వహించి మరి ఇన్స్టిట్యూట్లో నోట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిలో కవర్ అవుతాయి. కాబట్టి బేసిక్గా అందరూ కూడా 6th to 10th గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు మంచి అవకాశం ఉంటుంది ఉద్యోగం రావడానికి. కాబట్టి టెక్స్ట్ బుక్స్నే చదవండి. మరి విద్యార్థులందరికీ ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీకు ఇచ్చే సలహా ఒకటి, సమయం అనేది తిరిగి రాదు. కాబట్టి ప్రిపరేషన్ని ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచే స్టార్ట్ చేయండి. మిగతా సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో ఉన్నాయి. ఆ వెబ్సైట్లో వారి విశ్లేషణలు విని మీ ప్రిపరేషన్ని వెంటనే ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి. సార్ మాకు ఎలాగైనా ఉద్యోగం కావాలి, ఈ కరోనా సమయంలో పడ్డ ఇబ్బందులు మా జీవితంలో ఇంకెప్పుడు రాకూడదు అంటే డెఫినెట్గా మీరు శ్యామ్ ఇన్స్టిట్యూట్కి రండి. మరి గౌరవనీయులైనటువంటి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సార్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే చూడనా, పే ఆఫ్లైన్ ఫీ, గెట్ బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్. అంటే మీరు గనక ఆఫ్లైన్ కోచింగ్ ఫీజుని కనుక కడితే ఆన్లైన్ని మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకు సార్? ఇంకా గవర్నమెంట్ ఆఫ్లైన్ క్లాసులకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈలోపు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్లైన్ కోచింగ్ కనుక తీసుకుంటే సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. రేపొద్దున గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వగానే మీరు అందరూ ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చి ఫిజికల్ కోచింగ్ని అలాగే ఈ మనకి జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ కోచింగ్ని తీసుకుని గ్యారంటీగా ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తూ మీ అమ్మ నరేష్.